నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఇవాళ మనం వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో 3rd ఎపిసోడ్లోకి అడుగు పెడుతున్నాం. మరి ఇవాళ ఏ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ గురించి అండ్ నాకు మన ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు సార్? ఇవాళ మనం బిజినెస్ గురించి చెప్పబోతున్నా సార్. బిజినెస్ అనగానే ఫస్ట్ మనకి బ్యాంకింగ్ కావాలి. సో ఇవాళ బ్యాంకింగ్లో అంతకుముందు బ్యాంకింగ్ అంటే మనం ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ బ్యాంకింగ్ని మొత్తం బ్యాంకింగ్నే రెవల్యూషన్ చేసిన కంపెనీ గురించి మాట్లాడుతున్నా. బ్యాంకింగ్లోనే రెవల్యూషన్స్ తెచ్చిన ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన బ్యాంకింగ్ సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి, కరెక్ట్, మంచి కంపెనీ. హెచ్డిఎఫ్సి బ్యాంకు అది అసలు బ్యాంకింగ్ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఇన్ ఇండియాలో. అసలు ఆ కంపెనీ రావటం వల్ల ఇవాళ మనం ఇంత ఫ్రీగా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా, లోన్స్ తీసుకున్నా, పర్సనల్ లోన్స్ ఉన్నా, కార్ లోన్స్ ఉన్నా, అసలు ప్రైవేట్ బ్యాంకింగ్ అంతకుముందు అసలు మనకి లోన్ రావాలంటే గవర్నమెంట్ బ్యాంక్స్ చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉండేవి. అవన్నీ బ్రేక్ చేసేసి బ్యాంకింగ్ ఇంత ఈజీగా అనే ఒక విప్లవాత్మకంగా తీసుకొచ్చిన డిజిటలైజేషన్ కానీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొచ్చిన బ్యాక్ బోన్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. కొన్ని ఇంకోటి ఏంటంటే ఇందులో ఐపీఓలో లిస్ట్ అయ్యాక చాలామందిని కోటేశ్వరులు చేసిన కంపెనీ ఇది బ్యాంకింగ్లో. సో ఇది ఏమైంది, ఇది ఏంటంటే ఇది స్టార్టెడ్ ఇన్ 1994. ఈ కంపెనీ స్టార్ట్ అయింది 1994. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆన్ 2022లో 10th లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్. వరల్డ్లోనే 10th లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్. సూపర్. ఈ ఇండియాలో 3rd లార్జెస్ట్ కంపెనీ బై మార్కెట్ క్యాపిటలైజేషన్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇండియాలో 3rd లార్జెస్ట్ కంపెనీ. సో అలాంటి కంపెనీలో మనం అందరం ఉండాల్సిన కంపెనీ ఇది. ఓకే. సో ఇవాళ కూడా ఇండియాని బ్యాక్ బోన్గా బ్యాంకింగ్ రంగంలో తీసుకుంటే ఇవాళ దీనిలో తిరగలేదు. ఇంకా 40-50 ఏళ్ళ వరకు కూడా ఇది లీడింగ్ బ్యాంకే. ఎందుకంటే ఎవ్రీ రిఫార్మ్స్ అన్నీ కూడా ఇది గ్లోబల్ చేంజెస్ అన్నిటిని కూడా వీళ్ళే ఫస్ట్ స్కాన్ చేసి అడాప్ట్ చేసి తీసుకొస్తున్నారు మార్కెట్లోకి. సో ఇది కంపెనీ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ప్రమోటింగ్ గ్రూప్ ఏంటంటే హెచ్డిఎఫ్సి ఫస్ట్ది, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని. వాళ్ళకి 23.8% స్టేక్ ఉంది యాజ్ ఆన్ డేట్. తర్వాత ఏంటంటే ఇది యాజ్ ఆన్ ఇప్పుడు ఈ ఇయర్ యాజ్ ఆన్ 2022లో 5,779 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా హెచ్డిఎఫ్సికి. సో ఈ తర్వాత ఇది ఫస్ట్ ఐపీఓకి ఎప్పుడు వచ్చిందంటే ఇది 1995లో వచ్చింది. 5 crore ఈక్విటీ క్యాపిటల్ మీద. ఆ రోజుల్లోనే ఇది 55 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది 1995లో. 95లోనే అప్రాక్సిమేట్గా ఒక 20 ఏళ్ళ క్రితమే. 20 ఏళ్ళ క్రితం 55 times అంటే మామూలు విషయం కాదు. ఇవాళ అవుతున్నాయి 10 times 20 times. ఆ టైంలో 55 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇప్పుడు మనం కొంచెం ఫండమెంటల్ పాయింట్స్కి వస్తే ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి 1534 ఉంది ఇవాళ February 10th డేట్కి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఇది 8,550 crores, 8,50,000 crores, 8,50,000 crores. ఈ మార్కెట్ క్యాపిటలైజేషనే 10th లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. తర్వాత వచ్చి ఈపీఎస్ తీసుకుంటే 65 ఉంది, ఇది ఎర్నింగ్ పర్ షేర్. తర్వాత పిఈ రేషియో వచ్చి 23 ఉంది. సెక్టార్ పిఈ రేషియో వచ్చి 31 ఉంది. తర్వాత బుక్ వాల్యూ వచ్చి 379 బుక్ వాల్యూ యాజ్ ఆన్ డేట్. ఇప్పుడు బుక్ వాల్యూకి ప్రజెంట్ ప్రైస్కి రిలేషన్ తీసుకుంటే 4 times హైలో ఉంది ప్రజెంట్ వాల్యూ. తర్వాత ఫేస్ వాల్యూ వచ్చి దీనిది 1 rupee, అంటే 10 times స్ప్లిట్ అయింది. ఇప్పటికి 5 times స్ప్లిట్ అయింది. ఇది మామూలుగా జనరల్గా ఫేస్ వాల్యూ 10 ఉంటుంది ఇష్యూ అప్పుడు. ఇప్పుడు 1 అంటే 10 times స్ప్లిట్ అయింది ఇది. తర్వాత డివిడెండ్ ఈల్డ్ వచ్చి 0.42 ఉంది దీనికి. తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 25.8% ఉంది. ఇది ఫండమెంటల్గా ఉన్న సినారియో. నెక్స్ట్ దీని మీద మన యొక్క ఇండియన్ సెంటిమెంట్ పాయింట్లో తీసుకున్నా, లేకపోతే ఈ బ్యాంకింగ్ రంగంలో ఇంత మార్పులు అనేవి మీరు మీ చింతనలోంచి ఇప్పటికేమైనా తేడా కనపడిందా మీకు ఏమన్నా? అసలు ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే అండ్ బ్యాంకుకి వెళ్ళడం, అక్కడ అవసరమైన పనుల్ని మనం చక్కబెట్టుకోవడం కానీ చాలా ఈజీ అయిపోయింది. అంటే నేను రీసెంట్గా కూడా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ విజిట్ చేస్తే
అకౌంట్ తీసుకుందామని ఎక్కడా కూడా అసలు పేపర్ డాక్యుమెంట్ అనేది ఎక్కడా లేదు. లేదు. కంప్లీట్ డిజిటల్ అండ్ మొత్తం మొబైల్లోనే అకౌంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ మొత్తం జరిగిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది ఇలాంటి మంచి మంచి బ్యాంకులు రావడం వల్ల బ్యాంకింగ్ సెక్టార్లో ఇంత పెద్ద విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే సంగతి ఇప్పుడు మీ ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను. ఇది ఆ టైంలో అంటే స్టార్టింగ్లో అసలు బ్యాంకింగ్లో ఇప్పుడు మీరు అంతకుముందు మనకి ఏసీ హౌసెస్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు. బ్యాంకింగ్ మన యూత్లో కూడా అసలు బ్యాంకింగ్నే ఒక మార్చేసింది అసలు దిస్ అంతా. ఇవాళ మనం కూడా ఈవెన్ ఇవాళ బిజినెస్ చేయాలన్నా కానీ చాలా ఈజీగా అయిపోయింది. లోన్ తీసుకోవటం కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ కంప్లీట్ ఎక్కడా కూడా పేపర్ డాక్యుమెంటేషన్ అనేది లేకుండా సో చాలా త్వరగా పని జరిగిపోతుంది ఈరోజు. అది అలాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మన ఇంట్లో ఉండాల్సిన బ్యాంకు, అంటే మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్ అన్నమాట ఇది. సో అది మీరు కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. వాల్యూ ఇన్వెస్టింగ్ అనే ఈ సిరీస్లో ఇవాళ 3వ వీడియోలో హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.